అందరికీ నమస్కార్. నా పేరు నరసింహులు, లక్ష్మీ నరసింహ ఎలక్ట్రికల్ సివిల్ వర్క్. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మనం ఒక వస్తువుని తయారు చేస్తున్నప్పుడు దాన్ని డైరెక్ట్గా అమ్మలేం మనం. ఎందుకంటే మనం తయారు చేసిన మట్టుకే మన బాధ్యత. ఒక కంపెనీ పెట్టినామంటే ఆ కంపెనీని మన వర్కర్ను చూసుకోవాలి, దాని ప్రొడక్షన్ ఎంత వస్తుంది దాన్నే చూసుకోగలుగుతాం, కానీ దాని సెల్లింగ్ చూసుకోలేము. ఎందుకంటే మనం మార్కెట్లో తిరిగితే మళ్ళీ ఇక్కడ గ్యాప్ వస్తుంది. మనకు ఎప్పుడైనా కానీ ఒక వస్తువు ఎంత ఒరిజినల్ ఉండని అది ఆ మీడియేటర్ లేనిది, మధ్యవర్తి లేనిది అది సెల్లింగ్ కాదు. ఎందుకంటే ఒక ఏజెన్సీ కావాలి. దాన్ని ఒక ఏజెన్సీ వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళ మార్కెటింగ్ చేసి వానికి ఒక్కటి ఉంటే వాడు 10 చెప్తాడు. 10 చెప్తే అప్పుడే మనకు మార్కెట్లో మన వస్తువు సెల్ అవుతుంది. మళ్ళీ అడ్వర్టైజ్ చేస్తారు. అడ్వర్టైజ్ చేసినప్పుడు ఏం చేస్తారు, వాడు ఇది ఇట్లా అని అడ్వర్టైజ్ చేస్తేనే దానికి 10 మంది కున్నమవుతుంది. మనం డైరెక్ట్ అడ్వర్టైజ్ చేస్తే కుదరదు. అది ఒక బ్రోకర్ ద్వారా, ఒక ఏజెన్సీ ద్వారా అయితేనే అది కంపెనీ సెల్లింగ్ అవుతుంది. అందు గురించి ఒక ఏజెన్సీ కావాలి, ఒక కంపెనీ కావాలి. ఇవి రెండు ట్రాలీ అయితేనే అప్పుడు మార్కెట్లో సక్సెస్ఫుల్ అవుతుంది. లేకుంటే మార్కెట్లో నేనే అమ్ముతా అంటే ₹1 చూస్తే 10 పైసలు లాస్ అవుతావు. ఎందుకంటే మార్కెట్ వస్తువు సెల్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు వస్తువు సెల్ లేకపోతే నువ్వు ఎక్కడికించి పెడతావు పెట్టుబడి? 1 నెల పెడతావు, 2 నెలలు పెడతావు, 3 నెలలు జీతాలు ఇస్తావు. 4వ నెల అయితే తీయలేవు. ఎక్కడికేం చేస్తావు అప్పుడు? అంటే వస్తువు సెల్ అయితేనే నీ దగ్గర పైసలు వచ్చిన కొద్దీ జీతాలు ఇస్తావు, కంపెనీ మెయింటెనెన్స్, ఫైనాన్స్, లోన్ తెస్తావు, దాన్ని అన్ని ఈఎంఐలు అన్నీ కడతావు. అందుకనే మధ్యవర్తి ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి. మార్కెటింగ్ లేని ఏ వస్తువు వినా నీకు సెల్ కాదు. ధన్యవాదాలు.